జిల్లా తొర్రూరు మండలంలోని మడిపల్లి రమేష్ హత్య కేసు సంచలనం. చంపడానికి కారణాలను, చంపిన విషయాలను వివరించిన డీఎస్పీ కృష్ణకిషోర్. తొర్రూరు మండలంలోని సంచలనం రేకెత్తించిన హత్య కేసు ఛేదించిన సీఐ గణేష్, ఎస్ఐ తదితరులను అభినందించిన డీఎస్పీ కృష్ణకిషోర్. హత్య చేసిన నిందితులను రిమాండ్ కు తరలించిన పోలీసులు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం మడిపల్లి గ్రామంలో మొన్న జరిగిన గుంటుక రమేష్ మర్డర్ మిస్టరీ ఛేదించిన పోలీసులు. అభినందించిన డీఎస్పీ కృష్ణకిషోర్. ప్రెస్ మీట్ నిర్వహించిన డీఎస్పీ కృష్ణకిషోర్, సిఐ గణేష్, ఎస్ఐలు మహేందర్ రెడ్డి, ఖాదర్ బాషా. తారీఖు నాడు మధ్యాహ్నం 2:30-3:30 ప్రాంతంలో తొర్రూరు పోలీస్ స్టేషన్ పరిధిలో గల మడిపల్లి గ్రామంలో గుంటుక రమేష్ అనే వ్యక్తిని కొందరు వాళ్ళ కులానికి సంబంధించిన వ్యక్తులు దారుణంగా హత్య చేసినారనే సమాచారం మేరకు తొర్రూరు పోలీసు వారు వెళ్ళి అక్కడ కేసు నమోదు చేసి తదుపరి మహేందర్ రెడ్డి, ఎస్ఐ మహేందర్ రెడ్డి కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. తదుపరి ఇది మర్డర్ కేసు కాబట్టి సిఐ తొర్రూరు గారికి అప్పచెప్పడం అయింది, గణేష్ గారికి. దానిని విచారణ చేసి దీని మరణ కారణాలు కనుగొనగా అదే గ్రామస్తులైన మరియు అతని కులస్తులైన ఇతను ముదిరాజు కులస్తులు మరియు అతనికి ఆ కుల పెద్దలైన కాగితపు యాకయ్య మరియు దాదాపుగా ఒక 15 మంది వాళ్ళు ఇతనిని ఒక 5 వద్దుల దినం ఉంటే వాళ్ళ కులస్తుడు చనిపోతే అక్కడ పోయినప్పుడు వాళ్ళకు మధ్యన మాట పెరిగి ఇతనిని దారుణంగా అందరూ కలిసి దాదాపుగా 15 మంది కలిసి కాకుతపు యాకయ్య అనే వ్యక్తి ముదిరాజు కుల పెద్ద మడిపల్లి గ్రామస్తుడు. అతని ఆధ్వర్యంలో దాదాపు 15 మంది అతనిని దారుణంగా వెంటపడి కట్టెలు మరియు రాళ్లతో కొట్టి, చేతులతో కొట్టి చంపడం జరిగింది. వీళ్ళందరినీ ఈరోజు మడిపల్లి గ్రామంలో పట్టుబడి చేసి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి విచారణ చేసి తదుపరి కోర్టుకు పంపించడం జరుగుతుంది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఈ గుంటుక రమేష్ అనే వ్యక్తి డీసీఎం డ్రైవర్గా వరంగల్లో పనిచేస్తూ ఉంటాడు. ఒక 10-15 రోజులకు ఒకసారి ఊరికి వచ్చి అతనికి చిన్న తగాదాలు పెట్టుకొని వీళ్ళతో గొడవ పడుతుంటారు. చాలాసార్లు కుల పెద్ద మనుషులలో కూడా ఈ పంచాయతీలు జరిగినాయి. రీసెంట్గా కూడా వాళ్ళ మదరు భార్యతో కూడా గొడవ పడితే వాళ్ళు కుల పెద్ద మనుషులకు అప్రోచ్ అయితే కుల పెద్ద మనుషులను కూడా లెక్క చేయకుండా తిడుతున్నాడు, చంపుతానని బెదిరిస్తున్నాడని, ఎప్పటికైనా ఇతనితో ప్రాణభయం ఉందని చెప్పేసి వాళ్ళు మూకుమ్మడిగా ఇతని మీద దాడి చేసి కొట్టడం జరిగింది. దీనిని తొందరలోనే డిటెక్ట్ చేసిన మా పోలీస్ సిబ్బంది గణేష్, సిఏ గారి ఆధ్వర్యంలో మహేందర్ రెడ్డి, ఖాదర్ బాషా మరియు వారికి అందరికీ అభినందిస్తూ వారి పేర్లని పై అధికారులకు రివార్డు కోసం పంపించడం జరుగుతుంది.